ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి డేటా లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మొత్తం డేటాను కోర్టుకు ఇచ్చామన్నారు. సర్వర్ రూమ్ కాలిపోయిందని, డేటా రికవరీ కోసం నిపుణుల బృందం పనిచేస్తుందని అన్నారు. ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న ఆధారాలు అన్ని కోర్టు ఆధీనంలో ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు అటు బ్యాకప్ లేదని కూడా తెలిపారు. ఉన్నాయంగా పరిస్థితి ఉన్నారు, భయపడ అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్ లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బదనాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జీ కూడా అయిపోయినాయి కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించే అన్ని కూడా కొట్టుకుపోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర ఎఫ్ఎస్ఎల్ లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టు కస్టడీలో ఆధీనంలో ఉన్నాయి. సర్వెన్స్ రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. దానికోసం కదా మనం ఎక్స్పర్ట్స్ తీసుకుంటున్నాం. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకుని ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేర్ తీసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో అయినప్పుడు కూడా ఎందుకు జరిగిందని చూస్తున్నాం మేము. అన్ని ఏర్పాట్లు, సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగేదని ఆల్రెడీ దాని పక్కన ప్రత్యేక భవనం కట్టినామండి. దాని పక్కన అనుకోని కొత్త భవనం కట్టినాం. దాంట్లో త్వరలోనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే ఇక్కడ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవాలన్న అదైతే లేదు. మోస్ట్లీ ఇప్పుడున్న కొత్త భవనాన్ని సాధ్యమవుతుంది. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అందులో ఉన్న ఆధారాలకు సంబంధించి సేకరించిన క్లూస్ కి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తినాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి అయితే అన్ని కూడా కోర్టుకు సమర్పించామంటున్నారు అధికారులు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సమర్పించామని తెలియజేస్తున్నారు. సో దాని ప్రకారం చూస్తే ఎఫ్ఎస్ఎల్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి ఎటువంటి ఇంపాక్ట్ లేదనుకోవచ్చు. ఎఫ్ఎస్ఎల్ లో జరిగినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన డీజీపీ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన అనంతరం కూడా కొన్ని కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయి. కీలక కేసులకు సంబంధించినటువంటి ఫైళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఆ డేటా అనేది రికవరీ సాధ్యం కాదనే అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో డీజీపీ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ దహనం కాలేదు. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలన్నీ కూడా కోర్టుకు సమర్పించాము. కొన్ని నివేదికలు మాత్రం, కొన్ని ఎక్విప్మెంట్ మాత్రం ఐఓ, ఈ కేసుకు సంబంధించినటువంటి సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఐఓ దగ్గర, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర మిగతా డేటా ఉందని ఆయన చెప్పిన పరిస్థితి. మరోవైపు ఓటుకు నేటికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి డేటా కూడా దగ్ధమైందన్న కొంత అసత్య ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ కేసు 2015కు సంబంధించినటువంటి కేసు అనేది 2021లోనే కోర్టుకు పూర్తిగా సమర్పించాం. ఆ ఆధారాలు, ఆ డేటా ఎఫ్ఎస్ఎల్ లో ఎలాంటి డేటా లేదు, అదంతా కూడా కోర్టు ఆధీనంలోనే ఉందంటూ కూడా డీజీపీ 2 కీలక కేసులకు సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే కొన్ని 7 డాక్యుమెంట్స్ అనేవి, కొన్ని కీలక కేసులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి దహనమయ్యాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఎఫ్ఎస్ఎల్ టీమ్ తో పాటుగా, నిపుణుల బృందంతో పాటుగా నాగ్పూర్ నుంచి వచ్చినటువంటి నాగ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఐపవర్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది 2 నిపుణుల బృందాలు అనేది హైదరాబాద్ కు వచ్చాయి. ఆ 2 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి కావచ్చు, ఇతర సంచలన కేసులకు సంబంధించినటువంటి విచారణ అనేది ఎఫ్ఎస్ఎల్ నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర స్థాయి విచారణ జరపడం కంటే జాతీయ స్థాయి సంస్థలతో, ఎక్స్పర్ట్స్ తో, నిపుణులతో విచారణ జరిపిస్తే పూర్తిస్థాయి క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతోనే 2 దర్యాప్తు సంస్థల నిపుణులతో దర్యాప్తు చేపిస్తానని చెప్పి డీజీపీ చెప్పే ప్రయత్నం చేశారు. 100,000 కేసులకు సంబంధించినటువంటి డేటా అనేది ఎఫ్ఎస్ఎల్ లో
ఉంటుంది కాబట్టి ఆ క్లౌడ్ డేటా రికవరీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అసలు క్రైన్ ఆఫ్ అంటే అక్కడ సీన్ ఆఫ్ అంటే ఎట్లా జరిగింది, ఫైర్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎలా జరిగింది అనేది ప్రాథమికంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఫైర్ విభాగం షార్ట్ సర్క్యూట్ అని చెప్పినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించడం లేదు. హైపవర్ కంపెనీతో నిపుణులతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ జరిగినటువంటి ప్రమాద స్థలాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. వారి యొక్క పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా ఈ ప్రమాదంలో ఎన్ని కేసులకు సంబంధించినటువంటి డేటా దానమైంది, ఎంత డేటా అనేది రికవరీ చేశామనేది క్లారిటీ వస్తుంది. పూర్తిస్థాయి దర్యాప్తు అనేది జరుగుతుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అంటే కేసు ఫైల్స్ ఎక్విప్మెంట్స్ దహనమయ్యాయనే అసత్య ప్రచారం జరిగింది. మరోవైపు ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి అంటే కొన్ని డాక్యుమెంట్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ దహనమయ్యాయన్న అసత్య ప్రచారం వార్తలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ 2 కేసులకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి డేటా కోర్టు ఆధీనంలో ఉందని చెప్పారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ వద్ద కొంత డేటా ఉందని చెప్పారు. వందల వేల కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి క్లౌడ్ డేటా ఉంటుంది. సో అది డేటా రీట్రీ అవుతుందా లేదా అనేది ఇక్కడ జాతీయ స్థాయి నుంచి వచ్చిన ఎఫ్ఎస్ఎల్ నిపుణులు, ఇటు నాగ్పూర్ నుంచి వచ్చినటువంటి నిపుణులు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తారు. ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంతో పాటుగా ఎన్ని కేసులకు సంబంధించినటువంటి డేటా వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎంతవరకు సేఫ్ గా ఉన్నాయి, అవన్నీ కూడా ఎంతవరకు డేటా రికవరీ చేశారన్న అంశాలు కూడా ఆ 2 నిపుణుల బృందాలు ఎక్స్పర్ట్ కమిటీలు ఆ నిపుణులు దర్యాప్తు చేసి విచారణ చేసిన అనంతరం కూడా క్లారిటీ వస్తుందని చెప్పి డీజీపీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించినటువంటి విచారణ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ నిపుణులతో దర్యాప్తు జరుగుతుంది. త్వరలో విచారణ పూర్తయిన అనంతరం కూడా ఎన్ని ఫైల్స్ ఈ 2 కేసులు కాకుండా మిగతా కేసులకు సంబంధించినటువంటి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని దహనమయ్యాయి, ఎంతవరకు డేటా రికవరీ చేశారన్న అంశాలు కూడా త్వరలో ఆ 2 సంస్థలు దర్యాప్తు నివేదిక ఇచ్చిన అనంతరం క్లారిటీ వస్తున్న అన్న అంశాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రత్న, సో పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎన్ని కేసులు దానమయ్యాయి, ఎన్ని కేసుల డేటా పోయింది, ఎన్ని కేసులకు సంబంధించినటువంటి డేటా రికవరీ అయింది అనేది ఆ 2 దర్యాప్తు సంస్థలు విచారణ చేసిన అనంతరం కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక ఎఫ్ఎస్ఎల్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తినాయి. ప్రధానంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫైల్స్ కానీ లేదంటే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించిన ఆధారాలు కానీ నాశనమయ్యాయనే ఆరోపణలు, అనేక ప్రశ్నలు అనేకమైన తెరపైకి రావడం మనం చూసాం. అయితే వీటికి సంబంధించి ఇప్పుడే కోర్టుకు సమర్పించిన ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా అని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది. మిగిలిన వాటిని రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు అధికారుల బృందం.